హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అనామిక సామంత్ ఇద్దరు కూడా చెస్ ఆడుతూ ఉంటారు. ఇక చెస్ ఆటలో అనామిక గెలుస్తూ చెస్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే సామంత్ నువ్వు ఏ ఆటైనా ఈజీగా ఆడేయగలవు బేబీ అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంకా ఒక్క నిమిషంలో ఫోన్ రావడంతో ఇక ఫోన్లో మాట్లాడుతుంది అనామిక. ఒక్కసారిగా ఇక పోలీస్ ఆఫీసర్ అనామికకి కాల్ చేస్తాడు. ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతుంది అనామిక. ఏమవడం ఏంటి మేడం, మీ వల్ల ఎంత పెద్ద విషయం అయిందో. ఆ నందగోపాల్ గారిని ఇక ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను, కానీ మీరేమో అవుట్ హౌస్లో ఉన్నాడు, భద్రంగా ఉన్నాడు, ఎక్కడ ఎవరికి తెలియకుండా ఉంటున్నాడని చెప్పారు. ఈ లోపలే ఇక వాడు రాజ్ వాళ్ళకి పట్టుబడ్డాడు అని చెప్పనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది అనామిక. మరి ఏం జరిగింది, ఏం చేసావు అని చెప్పి తొందరపడుతూ ఇక చాలా భయంగా మాట్లాడుతూ ఉంటుంది. సామంత్ వెంటనే ఏమైంది బేబీ, ఎందుకంత కంగారు పడుతున్నావు అనగానే ఏం చేస్తాను మేడం, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను, మీరు నాకు ఎప్పుడు కూడా ఇక మంచి చేస్తారనే నమ్మకంతో మీ గురించి చాలా పెద్ద విషయంలో రిస్క్ చేశాను అని చెప్పి అంటాడు. ఏం మాట్లాడుతున్నారు, ఇంతకీ ఆ నందగోపాల్ గాడు ఎలా ఉన్నాడు, వాడేమన్నా పట్టుబడిపోయాడా, రాజు వాళ్ళ చేతిలో చిక్కాడా అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది అనామిక. చిక్కడం ఏంటి, ఆల్మోస్ట్ చిక్కిపోయాడు. ఇక దేవుడు దయవల్ల ఆ రాజ్ మాకు అప్పచెప్పాడు. ఇంతలోనే మా మనిషిని పెట్టించి వాడిని తుపాకీతో కాల్చేలాగా చేశాను. ఇక వాడు ఒక్క బొండ్లకే కింద పడి అక్కడికక్కడే చచ్చిపోయాడు అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది అనామిక. చాలా గ్రేట్, గుడ్ జాబ్, మంచి పని చేసావు. ఆ నందగోపాల్ గాడు ఎప్పటికీ ఉన్నా మనకి సేఫ్టీ లేదు. వాడి ద్వారా ఎలాగైనా నిజాలు బయటకు కక్కిస్తారు. ఉన్న సాక్ష్యాన్ని ఏ విధంగా మాయం చేయాలో నీకు మొన్న చెప్పాను, ఇంతలోనే ఇంప్లిమెంట్ చేసావు. గుడ్, నందగోపాల్ గారిని లేపించేసావు అనమాట అనగానే ఏంటి మేడం, ఇది ఎంత రిస్క్తో కూడుకున్నది. రాజ్ని వాళ్ళ వైఫ్ని ఇక్కడి నుంచి పంపించేశాను, శవాన్ని ఇక తీసుకొని వెళ్ళిపోయాను. ఇక నందగోపాల్ విషయంలో మీకేమీ భయం లేదు, మీరందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఇక టెన్షన్ అంతా పడేది నేను. వీడిని రౌడీలతో చంపించాను, వాళ్ళకి భయాలు కట్టుకోవాలి. ఈ కేస్ ఎవరికి తెలియకుండా క్లోజ్ చేయాలి, ఇంత తతంగా ఉంటుంది. మరి నా గురించి ఏం ఆలోచించారు అని చెప్పానుగానే హలో, నువ్వు నా కోసం ఇంత పని చేస్తే నేను నీ కోసం మరింత పని చేయలేనా? నువ్వు అనుకున్న పేమెంట్ కంటే డబల్ పేమెంట్ అదే ఆ నందగోపాల్కి వచ్చే పేమెంట్ నీకు ఇస్తాను అనగానే ఇక చాలా సంతోషంగా సరే మేడం సరే అని చెప్పి ఇక పోలీస్ అతనైతే ఫోన్ పెట్టేస్తాడు. ఇక కానిస్టేబుల్స్తో పదండి, వీడిని తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసి వీడిని ఇక ఎక్కడికక్కడ దహన సంస్కరణ చేయండి. అసలు పోలీస్ బుక్లోనే వీడి చావు అవసరం లేదు. ఇంతకీ ఇక మనం కోటీశ్వరులం అయిపోయినట్టే అని చెప్పి ఇక హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పోలీస్ ఆఫీసర్. ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్యరాజ్ ఇద్దరు కూడా చాలా శ్రద్ధగా మాట్లాడుకుంటారు. ఇక నందగోపాల్ చనిపోయాడు, వాడిని చంపే అంత ధైర్యం మనం చేయలేము, వాడి అవసరం మనకి ఓన్లీ డబ్బే ఉంది. మరి వాడిని చంపి వాడిని పక్కకి తొలగించేస్తే పక్కన వాళ్ళకు వచ్చిన లాభం ఏంటి? అసలు ఆ వ్యక్తి అంత ఘోరంగా కరెక్ట్గా పోలీసులకు అప్పచెప్పిన వెంటనే పేల్చాడు అంటే ఎక్కడో ఏదో ఆలోచించాల్సినట్టుగా అనిపిస్తుందండి అని చెప్పి కావ్య అంటుంది. అవును కళావతి, నేను కూడా అదే అనుకుంటున్నాను. నిజమే, ఈ విషయంలో నాకెందుకో ఈ నందగోపాల్ వెనకాల ఎవరెవరో ఉన్నారేమోనని అనిపిస్తుంది అని చెప్పి ఇక రాజ్ కావ్య అయితే ఆలోచన స్టార్ట్ చేస్తారు. ఇదిలా ఉండగా మరొక పక్కన రుద్రాణి ఇక దానిలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏంటి దానిలక్ష్మి, నువ్వు ఇంత తెలివి తక్కువ దానివేంటి? ఒక పక్క ఆ కావ్య అలా రెచ్చిపోతుంటే కనీసం కావ్యకి ఒక్క మాటైనా ఎదురు సమాధానం చెప్పకుండా ఇక నువ్వు భోజనం మానేసి ఇక్కడికి వచ్చేసావు, అసలు ఏమనుకుంటున్నావు అనగానే చాలు రుద్రాణి చాలు,
నేనేమి చిన్నపిల్లని కాదు. నాకు నువ్వేవి పలకం బలపం ఇచ్చి దిద్దించడానికి. ఖచ్చితంగా ఆ కావ్య పప్పులు ఉడికించను. ఇక రేపు కావ్యకి ఇక అందరి ముందు నోటీసు అందబోతుంది అని చెప్పి అనగానే ఏం నోటీసు అని చెప్పి అడుగుతుంది రుద్రాణి. అదే ఆస్తి భాగాలు పంచమని, ఇక ఆస్తుల్ని తన దాని పేరు మీదే ఉండడానికి వీల్లేదని అనగానే మనసులో అనుకుంటుంది, ఓహో ధాన్యలక్ష్మి ఎంత పిచ్చిదానివని నేను అస్సలు అనుకోలేదు. ఆ కావ్యకి స్వయంగా ఆ ముసలాయన ఆస్తి మొత్తం కూడా రాశాడు. ఆ ఆస్తి ఇక తాతయ్య గారి పేరు మీద ఉన్న అందరికీ దక్కడానికి నోటీస్ వేసిన యూజ్ ఉండేది. ఇప్పుడు కావ్యకి ఈ ఆస్తి మొత్తం దారదత్తం చేశాడు. కావ్యకి ఇష్టమైతే పంచుతుంది, లేకపోతే లేదు. ఈ విషయంలో కోర్టుకు వెళ్తే ధాన్యలక్ష్మి కన్నా న్యాయం జరగచ్చు, నాకు మాత్రం అన్యాయమే జరుగుతుంది. నేనేమన్నా సొంత కూతున్నా, ఈ ఇంటికి సొంత రక్తం సంబంధికురాలనా, కోర్టులోకి వెళ్ళినా నాకు నష్టమే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మాత్రం ఇక ఈ ధాన్యలక్ష్మిని నమ్ముకొని లాభం లేదు. ఏదో అందరి ముందు ధాన్యలక్ష్మిని రెచ్చగొడితే ఈ కావ్యని ఇంట్లో అందరూ కలిపి ఇక తన ఆస్తి ఇమ్మని, ఇక ధాన్యలక్ష్మిని అలాగే ప్రకాశం, ఇటు సుభాష్, అపర్ణ వదిన వీళ్ళందరూ ఏకమయ్యి కావ్య దగ్గర నుంచి ఆస్తిని లాక్కుంటారేమో అని చూస్తే ఈ ధాన్యలక్ష్మి ఏకంగా కోర్టుకు వెళ్తానంటుంది. కాబట్టి ఈ విషయంలో నేను ఏమీ చేయలేను అని చెప్పి ఇక ఏమీ చేయలేక హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. ఇంతలో రాహుల్ వస్తాడు. ఏంటి మమ్మీ ఏమైంది, చాలా డల్లుగా కనబడుతున్నావు అనగానే, మరి ఏం చేయమంటావు, ధాన్యలక్ష్మిని ఇక రెచ్చగొట్టాను. ఇక కావ్య మాత్రం ఇక అందరి ముందు చూసావు కదా, సుభాష్ అన్నయ్య అని కూడా చూడకుండా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతుంది. ఈ కావ్య చాలా మొండిది, ఏదో పెద్ద విషయమే జరుగుతుంది, ఆ విషయం తెలుసుకోవాలంటే తెలుసుకోలేకపోతున్నాం రా అనగానే, చూడు మమ్మీ, నువ్వు ధాన్యలక్ష్మి అత్తని కెలకడం, ఇక కావ్య ధాన్యలక్ష్మి అత్త నోరు మూయించడం ఇదంతా కామన్, సర్వసాధారణంగానే జరుగుతుంది ఇంట్లో. కావ్య ఇప్పుడు ఎవరికి తల వంచదు. ఇక చూసావు కదా నైటు పెద్ద మావేనే ఇక హద్దుల్లో ఉండమన్నట్టుగా చెప్పింది. ఇప్పుడు ఇక ధాన్యలక్ష్మి కాదు, నువ్వు కాదు, చివరాఖరి రాజ్ కూడా కావ్య ముందు తల దించాల్సిందే. కాబట్టి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ నేను ఎతికాను అనగానే, ఏంటా పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని చెప్పి అనగానే, కావ్యని ఏకంగా పైకి పంపించే ప్రయత్నం అని చెప్పి అనగానే ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా అనగానే, అవును మమ్మీ, ఎందుకంటే ఆ కావ్య ఇంట్లో అందరికీ తలనొప్పిలా తయారైంది. ప్రతి ఒక్కసారి ఇంటి నుంచి బయటకు వెళ్ళాలన్నా ఒక కారు ఉండట్లేదు, ఇంట్లో సరైన భోజనం ఉండట్లేదు. నా భార్య ఏమో రోజుకొక్కసారైనా నన్ను వేయించుకొని తినట్లేదు, తిని తప్పట్లేదు. నువ్వేమో ఎంతసేపు అట్రప్లాప్ వేసిన ప్లాన్లు వేస్తున్నావు. ఇదంతా చూసి పిచ్చెక్కిపోతుంది. అందుకే శాశ్వతంగా ఆ కావ్యని పైకి పంపించే ప్రయత్నం నేను చేస్తాను అనగానే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే, మన చేతికి మట్టి అంటుకోకుండా ఆ కావ్య ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది కదా, ఈ ఇంటి పనుల్లో భాగంగానే తను చచ్చిపోయేలాగా నేను చేస్తాను మమ్మీ అనగానే, ఒరే రాహుల్ ఏం చేస్తావురా, ఏం చేస్తావో చెప్పు అనగానే, చెప్పను చూపిస్తాను కదా అని చెప్పి ఇక రాహుల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కావ్య ఏం చేస్తుందా అని చెప్పి అబ్జర్వ్ చేస్తాడు. కావ్య ఇక బట్టలు ఉతకడానికి క్లాత్స్ అన్నీ తీసుకొచ్చి వాషింగ్ మెషిన్లో వేస్తుంది. ఇక అన్నీ వాషింగ్ అవుతూ ఉంటాయి. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాహుల్. కావ్య, నువ్వు ఈరోజు పైలోకాలకి వెళ్ళిపోవడం ఖాయం. బట్టలు ఉతికే అంతసేపే నీ ప్రాణం నిలబడుతుంది, అది ఆరేసావో అంతే అని చెప్పి ఇక వైర్లని ఇక రాంగ్ కనెక్షన్ ఇచ్చి వైర్లకి కరెంటు పాస్ అయ్యేలా చేసి ఇక మెయిన్ స్విచ్ ఆన్ చేసి పెడతాడు రాహుల్. ఈ విషయం తెలియక కావ్య ఇక బట్టలన్నీ ఉతుకుతూ ఉంటుంది. కాబట్టి ఈ లోపల పూజ చేసుకోవాలని చెప్పి ఇక పూజ చేసుకొని టిఫిన్స్ చేసి అందరికీ ఇక వడ్డను వడ్డించి ఇక అప్పటికి రిలాక్స్డ్గా బయట నుంచుంటుంది కావ్య. ఇక స్వప్న
ఆలోచన చేస్తూ ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కానీ మా ఇంట్లో మాత్రం సమస్య మా అత్త ఎంతసేపు కావ్య మీదకి ఏదో ఒక బురద చల్లుతూనే ఉంటుంది. ఈ అత్తని ఏం చేసినా పాపం లేదు అని చెప్పి రుద్రాణిని తిట్టుకుంటూ ఇక అటువైపుగా నడుచుకుంటూ వస్తుంది. వాషింగ్ మిషన్ ఆగిపోతుంది. ఇక వాషింగ్ మిషన్ బట్టలు తీసుకెళ్ళి బయట ఆరేయాలి కాబట్టి స్వప్న అటు నుంచి వచ్చి, ఏంటి వాషింగ్ మిషన్ అయిపోయిందా? అర్జెంటుగా నాకు ఒక క్లాత్ కావాలి, ఆరేయాలి. అత్త వెళ్ళి వాషింగ్ మిషన్ తీసి బట్టలు ఆరేయ్ అనగానే, ఏయ్ స్వప్న ఏం మాట్లాడుతున్నావు? నేనేంటి వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేయడం ఏంటి అనగానే, ఏ మీరు మనిషి కదా, మనిషి జన్మ ఎత్తిన పశువా ఏంటి? బట్టలే కదా ఆరేయమన్నాను అనగానే, చూడు స్వప్న బట్టలు ఆరేయడానికి నీ ఇంటి పని మనిషిని కాదు అనగానే, అవునవును తెలుస్తుంది, పని మనిషి కన్నా ఇంట్లో ఎంతో కొంత విలువ ఉంది. ఎందుకంటే తనకంటూ ఇక పని చేసిన డబ్బులు సంపాదిస్తుంది. మీరు ఉన్నారు, ఇటు పని మనిషి కాదు, ఇటు ఇంటి మనిషి కాదు, కానీ అప్పనంగా ఇంట్లో మాత్రం హ్యాపీగా భోజనం చేస్తున్నారు అని చెప్పి అనగానే, ఉండవే ఉండు, నీ చెల్లికి ఈరోజు చావు మూడింది, ఆ తర్వాత నిన్ను కూడా అక్కడికే పంపిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది రుద్రాణి. ఇక ఇంతలోనే మీ చెల్లి ఉంది కదా, మీ చెల్లికి చెప్పు నీ పనులన్నీ చేసి పెడుతుంది అనగానే, మా చెల్లికేం పట్టింది కర్మ అని చెప్పి శాంత శాంత అని చెప్పి పిలుస్తూ ఉంటుంది స్వప్న. ఇక అప్పుడే శాంత రాగానే ఒక్కసారిగా పరుగున రాహుల్ వస్తాడు. ఏమైంది స్వప్న, ఏమైంది అనగానే, ఇంతకీ నీకేమైంది, నువ్వెందుకు పరుగున వచ్చావు అనగానే, అబ్బే అదేమీ లేదు, అంటే నువ్వెందుకు శాంతని పిలుస్తున్నావా అని అనగానే, బట్టలు ఆరేస్తుందని. ఏ నువ్వు ఆరేస్తావా అనగానే, అబ్బే నేనెందుకు ఆరేస్తాను, అది ఆడవాళ్ళ పని, కానీ నాకు బాగా హెడేక్గా ఉంది, కాస్త కాఫీ కావాలి, శాంత కాఫీ తీసుకురావా అని చెప్పి ఇక అక్కడి నుంచి శాంతని పంపించేస్తాడు రాహుల్. ఒక్కసారిగా స్వప్న, ఏంటి మీకు తలకాయ కూడా ఉందా, తలనొప్పి వస్తుంది అంటున్నారు, సరే ఏదో ఒకటి చేసి ఆ బట్టలు ఆరేయండి అని చెప్పి అక్కడి నుండి స్వప్న వెళ్ళిపోతుంది. ఇంతలోనే రాహుల్ ఇక రుద్రాణి ఇద్దరు కలిసి, ఒరేయ్ ఈ మధ్య నీకు కూడా బుర్ర బాగా పెరిగిపోతుంది, ఆ శాంత ద్వారా బట్టలు ఆరిస్తే ఇక ఈరోజు నువ్వు వేసిన ప్లాను అట్రప్లాపే అనగానే, మమ్మీ నీ బుర్ర ఆల్రెడీ పసిగట్టేసావన్నమాట అనగానే, ఏమిటి నేను నీ తల్లిరా, నువ్వు నా కడుపులో వచ్చిన వాడివి, నువ్వు ఇక కావ్య వంక చూసి వాషింగ్ మిషన్ వంక చూసినప్పుడే నాకు అర్థమైంది కావ్యని ఏ రకంగా పైకి పంపించాలనుకుంటున్నావో అని చెప్పి అనగానే, ఎస్ నువ్వన్నది కరెక్టే, ఈరోజు కావ్య బట్టలు మాత్రమే ఆరేయడానికి వెళ్తుంది, కానీ తిరిగి మాత్రం రాలేదు, అక్కడే గిలగిలా కొట్టుకొని ఇక చచ్చిపోతుంది మమ్మీ అనగానే ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది. ఏంటి వాషింగ్ మిషన్లో బట్టలు తీసుకెళ్ళి ఆరేస్తే కావ్యక్క కింద పడి చనిపోతుందా, అంటే వీళ్ళు ఏం చేశారు అని చెప్పి ఇక అక్కడే చాలా సీరియస్గా కావ్య గురించి టాపిక్ వచ్చింది కాబట్టి స్వప్న ఇక ఎదురు చూస్తూ ఉంటుంది. సరే కానీ ఆ పనులన్నీ చేసావు కదా అనగానే, అంతా చేశాను, ఆ వైర్లైన్ తీసుకెళ్ళి రాంగ్ కనెక్ట్ ఇచ్చాను, స్విచ్ ఆన్ చేసి పెట్టాను, ఆ స్విచ్ ఆఫ్ చేయకుండా నువ్వు చూసుకో మమ్మీ, నేను మాత్రం ఎవరికి తెలియకుండా రూములో ఏమీ ఎరగనట్టుగా నేను ఉంటాను అనగానే, నువ్వు ఆన్ చేసి పెట్టావు కదరా, నేను అక్కడ కాపలా కాస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది, నేను కూడా ఏదో ఒక బుక్ చదివినట్టు రూమ్లో ఉంటాను, కావ్య మాత్రం ఖచ్చితంగా తన పని తను చేసుకుంటూ పోతుంది కాబట్టి బట్టలు తీసుకెళ్ళి ఆరేస్తుంది, అదిగదిగో వచ్చేస్తుంది, పదరా అని చెప్పి అక్కడి నుంచి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఇక కావ్య వాషింగ్ మిషన్లో బట్టలు తీసుకొని వచ్చి ఇక ఆరవేయడానికి బట్టలన్నీ గట్టిగా దులుపుతూ ఉంటుంది. ఇక స్వప్న, మీరు ఈ ఇంటిలోనే చాలా దుర్మార్గం పనులన్నీ చేస్తున్నారు, ఒకరు కాకపోతే ఒకరైనా మంచిగా ఉంటారు, ఇద్దరికిద్దరు చాలా దుర్మార్గులు, మీ ఇద్దరి సంగతి ఇలా ఉందా, ఎప్పుడూ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, మీ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పినా ఏం లాభం, అప్పటికప్పుడే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు, నలుగురిలో మీ గురించి పంచాయతీ పెట్టాలన్నా నాకే గిల్టీగా ఉంది, కాబట్టి నిన్ను ఏం చేస్తానో చూడు రాహుల్ అని చెప్పి ఇక స్విచ్ అయితే ఆఫ్ చేస్తుంది. ఇక కావ్య బట్టలు ఆరేయడానికి వెళ్ళగానే స్వప్న స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. ఇక బట్టలన్నీ కూడా ఆరవేస్తుంది కావ్య. అవన్నీ కూడా దూరం నుంచి రాహుల్,
బట్టలు ఆరేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏమైంది? కరెంట్ అంతా పోయిందా? లేకపోతే కావ్య ఈ పాటికే అరవాలి కదా, కరెంటుకి కరెక్షన్ చేయలేదా అని చెప్పి ఇక వైర్లన్నీ చూస్తాడు. అంతా కరెక్ట్గానే ఉంది, అన్ని ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి. మరి ఏమైందబ్బా అని చెప్పి గబా గబా మెయిన్ స్విచ్ దగ్గరికి వస్తాడు. ఇంతలోనే కావ్య బట్టలన్నీ పూర్తి చేసుకొని ఆరవేసి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే స్వప్న వచ్చి ఆన్లో స్విచ్ పెడుతుంది. ఏంటి స్విచ్ ఆన్లోనే ఉంది, కరెంట్ షాక్ కొట్టట్లేదేంటి? కొంప తీసి ఈ కావ్యకి ఇక మంత్రాలు తంత్రాలు కూడా వచ్చాయేంటి? కరెంటును కూడా ఇక ఏమి చేయలేని బాడీనా? అసలు కరెంటు ప్రవహిస్తుందా లేదా అని చెప్పి మెల్లగా నడుచుకుంటూ వెళ్తాడు. ఇక వెళ్ళగానే రాహుల్ అని చెప్పి స్వప్న పిలుస్తుంది. ఏంటి స్వప్న అనగానే కాఫీ తాగావా అని చెప్పి అడుగుతుంది. ఏంటి కొత్తగా? తాగాను అనగానే హెడేక్ ఉందన్నావు కదా, హెడేక్కి కాఫీ కంటే కరెక్ట్గా ట్రీట్మెంట్ షాకింగే అని చెప్పి అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే అదే రాహుల్, ఇప్పుడే చూశాను యూట్యూబ్లో, హెడేక్ వచ్చినప్పుడు షాక్ ట్రీట్మెంట్ తీసుకుంటే వితిన్ సెకండ్లో తగ్గుతుందంట, ట్రై చేస్తావా అనగానే నేనేమి ట్రై చేయను, అయినా నువ్వేంటి నా వెనకాల, వెళ్ళి రెస్ట్ తీసుకో అనగానే సరే రాహుల్ నీ ఇష్టం, నువ్వు ఏమంటే అది అని చెప్పి సరే కానీ నాకు నా స్కార్ఫ్ కావాలి, ఇందాకే ఇక కావ్య ఆరేసింది, అది ఎండిపోతుందేమో, తీసుకొని రా రాహుల్, చాలా చిరాగ్గా ఉంది అని చెప్పి అనగానే సరే వెళ్తానులే అనగానే వెళ్ళి రాహుల్ ఇప్పుడే కావాలి, వెళ్తున్నావా లేదా అనగానే వెళ్ళి తేకుండా చస్తానా ఏంటి అనగానే ఏమో ఎవరికి తెలుసు, ఎప్పుడు ఎవరి రథ ఎలా ఉంటుందో అని చెప్పి ఇక పంపిస్తుంది స్వప్న. అయితే ఇక రాహుల్ వెళ్ళి అవును ఇందాకడి నుంచి పిచ్చోడిని కాకపోతే అసలు ఈ కరెంట్ ఇందులో ఉందో లేదో కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నేను టచ్ చేయాల్సిందే అని చెప్పి వెళ్ళి ఇక ఒక్కసారిగా బట్టలు పట్టుకుంటాడు. అంతే దెబ్బకి గిలా కొట్టుకుంటాడు. అమ్మ బాబోయ్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. స్వప్న ఒక్కసారిగా స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఇంతలోనే సగం ఇక ప్రాణాలు పోతాయి అనగా స్విచ్ ఆఫ్ చేసేసరికి దెబ్బగా నల్లగా మసిపోయి ఇక అక్కడి నుంచి కింద పడిపోతాడు. ఇక ఒక్కసారిగా రుద్రాణి అమ్మయ్య ఈ స్వప్న ఈ కావ్య పీడ విరగడైపోయి ఉండొచ్చు, కావ్య పై ప్రాణాలు పోయినట్టున్నాయి, అందుకే పాపం పెద్దగా అరిచింది, వెళ్ళి అందరితో పాటు ఏం జరిగిందో నిదానంగా వెళ్ళాలి అని చెప్పి ఇక మెల్లగా వస్తూ ఉంటుంది రుద్రాణి. అప్పటికే దుగ్గిరాల కుటుంబంలో ఉన్న అందరూ కూడా రాహుల్ దగ్గరికి వచ్చి రాహుల్ని ఇక ఏమైంది రాహుల్ ఏమైంది అని చెప్పి మొహం మీద నీళ్లు కొట్టగానే స్వప్న వచ్చి ఏంటి రాహుల్ అంటున్నారు, ఇక్కడ చూసేసరికి ఎవడో తారు డబ్బా గళ్ళలాగా మారిపోయాడు, ఏమైందండి, ఇంతకీ ఉన్నారా చచ్చిపోయారా, చచ్చిపోతే చెప్పండి, నాకు అసలే చాలా భయం అని చెప్పి ఇక స్వప్న అంటూ ఉంటుంది. ఇక రాహుల్ కళ్ళు తెరిచి నేను రాహుల్ని అనగానే ఇక వెంటనే మంచం మీద తీసుకొచ్చి సోఫా దగ్గరికి తీసుకొచ్చి మెల్లగా నడిపించుకుంటూ వస్తే రుద్రాణి చాలా సంతోషంగా ఇక ఒక్కసారిగా నా విషయంలో ఈ కావ్య ఎన్నోసార్లు ఎదురుగా వచ్చింది, ఈ కావ్యని ఈరోజు రాహుల్ ఒక్క కరెంట్ షాక్ ఇచ్చి వెంటనే పైలోకాలకి కలిపేశాడు, ఈ ఆనందమైన దృశ్యాన్ని చూడాలి అంటే ఖచ్చితంగా నేను హ్యాపీ మూమెంట్లో ఇక వెళ్ళాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ కిందికి వస్తుంది రుద్రాణి రావడంతో ఇక కింద రాహుల్ని చూస్తుంది. రాహుల్ని చూసి ఊరి రాహుల్ అని చెప్పి దెబ్బకి అక్కడి నుంచి జారి కింద పడుతుంది. అయ్యో రుద్రాణి అని చెప్పి దానిలక్ష్మి ఇక అపర్ణ అందరూ కూడా రుద్రాణిని కూడా ఈడ్చుకుంటూ తీసుకొచ్చి ఎదురు సోఫాలో కూర్చోపెడతారు. ఇక స్వప్న అయితే మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రుద్రాణికి దెబ్బకి నడుము విరిగిపోతుంది. రాహుల్కి ఇక షాక్తో దెబ్బకి ఒళ్ళంతా మసిబారిపోయినట్టు అయిపోతాడు. ఏమైంది పాపం, తల్లి కొడుకులు ఇద్దరు కూడా చావు అంచుల వరకు వెళ్ళి బ్రతికి బట్టకట్టినట్టున్నారు కదా అని చెప్పి స్వప్న అనగానే స్వప్న వంక సీరియస్గా చూస్తుంది రుద్రాణి. ఏంటత్తా నడుం విరిగిందా లేదంటే శాశ్వతంగా మంచం మీదేనా? అమ్మో మీరు మంచం మీద ఉంటే ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే మీ కొడుకే మీకు రక్ష, మీ కొడుకు కూడా
ఇప్పుడే కాకిలాగా షాక్ కొట్టి ఇలా అయ్యాడు. మరి మీ ఇద్దరే ఒకరికొకరు సేవలు చేసుకోవాలి అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది. నువ్వు ఊరుకో స్వప్న అని చెప్పి ఇక అపర్ణ రుద్రాని ఏమైంది, డాక్టర్ని పిలిపించమంటావా అనగానే, అయ్యో వదిన, ఏమైందో డాక్టర్ వచ్చి చెప్పే వరకు నాకేం తెలుస్తుంది. రాహుల్ ఏమైందిరా నీకు అనగానే, మమ్మీ ఎవరో అదేమీ లేదులే, షాక్ కొట్టింది మమ్మీ అనగానే, ఏంటి రాహుల్ ఏదో చెప్పబోయావు, ఎవరో అన్నావు, షాక్ కొట్టబోయింది అంటున్నావు, ఇంట్లో అంత రాంగ్ కనెక్షన్ ఎవరిచ్చుంటారు అనగానే, లేదు నాకు షాక్ కొట్టింది కానీ రాంగ్ కనెక్షన్ వల్ల కాదు, నేనే అన్ఎక్స్పెక్టెడ్గా స్విచ్ ఆన్ చేసుకున్నాను, తర్వాత స్విచ్ తీయాలని మర్చిపోయాను అని చెప్పి ఇక ఆ విషయం గనక బయటపడితే రాహుల్ గురించి అందరికీ తెలిసిపోతుందని దెబ్బకు కుక్కని పేనులాగా తప్పు తనే చేశాడు కాబట్టి ఇక పైకి రాకుండా మసిపూసి మారేడుకాయ చేస్తాడు. ఇక కావ్య అయితే, ఏమండి ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పి లంచ్ అంతా కూడా అక్కడే ప్రిపేర్ చేశాను నానమ్మ అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఎంతలో రుద్రాని, అమ్మ బాబోయ్ నడుము నొప్పి భరించలేకపోతున్నాను, ఫోన్ చేయండి డాక్టర్కి అని చెప్పి అనగానే డాక్టర్ వచ్చి ఇక రాహుల్కి అలాగే రుద్రానికి ఇక ఖచ్చితంగా బెడ్ రెస్ట్లో ఉండాలి, మీరైతే ముఖ్యంగా ఖచ్చితంగా 15 days వరకు మంచం మీదే ఉండాలి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రుద్రానికి చెప్పి మరి ఇక డాక్టర్ వెళ్ళిపోతుంది. చచ్చినట్టుగా ఇద్దరు అమ్మ కొడుకులు ఇక రూమ్లో ఒకరికొకరు ఎదురు బదురుగా కూర్చొని రాహుల్ అయితే, మమ్మీ ఏంటి మమ్మీ నీ పరిస్థితి ఇలా అయిపోయింది అనగానే, ఒరేయ్ నువ్వు గనక నన్ను ఒక్క మాట మాట్లాడించినా నడుం విరిగిందో విరగలేదో నాకు తెలియదు కానీ నీ చెంప మాత్రం పగిలిపోతుందిరా అనగానే, ఏంటి మమ్మీ అసలే షాక్ కొట్టి గిలగిలా గింజుకున్నాను, ఇప్పుడు నువ్వేంటిలా అంటావు, నీ నడుం గురించి నేను అడిగితే నన్ను కొడతానంటావేంటి అనగానే, ఒరే పిచ్చి రాహుల్, అసలు ఏం చేసావురా, ఆ కావ్య హ్యాపీగా ఆఫీస్కి వెళ్తుంది, నువ్వేమో ఇక్కడ ఈ రకంగా అనగానే, ఏమో మమ్మీ నాకు అంత అయోమయంగా ఉంది, స్విచ్ ఆన్ చేసి పెట్టినప్పుడు ఆ కావ్య బట్టలు ఆరేస్తున్నప్పుడు నా కళ్ళారా చూశాను, ఏమి అవ్వకుండా చక్కగా నార్మల్గా వెళ్ళిపోయింది, ఏమైందా అని చెప్పి నేను వెళ్ళాను, తీరా చూస్తే ఇదిగో ఈ రకంగా తయారయ్యాను, ఇప్పుడు ఖచ్చితంగా నా మొహం ఎవరికి చూపించుకోలేను, ఈ నలుపు పోవాలంటే కనీసం 20 రోజుల పట్టిద్ది మమ్మీ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇక ఇంతలో స్వప్న వస్తుంది. స్వప్నం చూసి రాహుల్ వెంటనే సైలెంట్ అయిపోతాడు. ఏంటి రాహుల్ పాపం బాధపడుతున్నట్టున్నావు, నీ ఫ్రెండ్స్ అందరూ ఇలా చూసి నీ మొహం మీదే అనకూడదు కానీ నా నోటితో అంటే ఏం బాగుంటుంది, సరే కానీ ఇంతకీ నీ తలనొప్పి తగ్గిందా రాహుల్ అని చెప్పి అమాయకంగా అడుగుతుంది. తలనొప్పా నాకా అనగానే, అదే ఇందాక వాషింగ్ మిషన్లో బట్టలు తీసేటప్పుడు శాంత ఆరేస్తుందంటే వద్దొద్దు నాకు హెడేక్గా ఉంది అని చెప్పి అన్నావు కదా, ఆ హెడేక్ సంగతి అనగానే, హాహా తగ్గింది అని చెప్పి అనగానే, నువ్వు అన్నీ కూడా మొరటి పనులు చేస్తావు, షాక్ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుందన్నానని మరీ ఘోరంగా ఇక బట్టలు వారేసి దీంట్లో రాంగ్ కనెక్షన్ ఇచ్చి మరి స్విచ్ ఆన్ చేసుకొని మరి ఇంత ఘోరంగా హెడేక్ తగ్గించుకుంటావని నాకు తెలియదు రాహుల్ అనగానే దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది రాహుల్కి. రుద్రాని ఇక స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి నాకు తెలియదు అనుకుంటున్నావా రాహుల్, నువ్వు ఇంతకాలం ఇంట్లో ఉంటూ ఏదో ఒక రకంగా ఇక నువ్వు నన్ను పెంచినా పెంచకపోయినా గాలిగా తిరిగినా నిన్ను పట్టించుకోలేదు, కానీ ఎప్పుడైతే ఇలాంటి విషయాల్లో నువ్వు ఇక తలదూర్చి పనులు చేయాలనుకుంటున్నావో నీ గురించి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడం క్షణం పట్టదు, కానీ ముళ్ళుదని తీయాలి, నీకు ఆ పెయిన్ తెలియాలి, నువ్వు ఇంకొకసారి కానీ ఇలాంటి పనులు చేస్తే అందరికంటే ముందు నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతావు, బయటికి వెళ్ళిన మరుక్షణం ఇక నీకు చేతిలో చెప్పే తగ్గుతుంది అనగానే ఇక నోటి వెంట మాట రాదు రాహుల్కి. ఇక ఒక్కసారిగా ఇదిగో మీరిద్దరు కూడా పబ్లిక్గా మాట్లాడుకుంటే మొత్తం విన్నాను, అందుకే మీ వెనకాలే గోతులు తవ్వాను, మా చెల్లి జోలికి వస్తే ఇదిగో ఈ రకంగానే 20 రోజులు మంచం మీద పడేలా చేస్తాను అనగానే ఇక రుద్రాని, వాడంటే ఏదో రాంగ్ కనెక్షన్ ఇచ్చాడు, మరి నేనెందుకు ఇలా అయ్యాను అనగానే, అయ్యో మీకు చాలా వరకు ముసలి వయసు వస్తుంది కదా, మతిమరుపు ఎక్కువైపోయింది, మీరు మామూలుగా పడిపోలేదు,
పడేస్తే పడిపోయారు అనగానే ఒక్కసారిగా ఏమైంది అనగానే ఏమైందా, మీరు ఖచ్చితంగా ఇక హంసలాగా నడుచుకుంటూ వస్తారు కదా, అక్కడ పడిపోయింది కావ్య అని చెప్పి ఎంజాయ్ చేయాలనుకున్నారు కదా, అందుకే మీకు తెలియకుండానే మీరు నడిచే వైపు ఆయిల్ రాశాను. పాపం తెలియక అక్కడి నుంచి ఇదిగో ఈ పరిస్థితికి వచ్చారు. చూడత్తా, నాతో పెట్టుకుంటే ఈరోజు మీకు నడుమే ఎరిగింది. రేపటి రోజు మీ ఇద్దరు కూడా ఏకంగా పైలో కలక వెళ్ళిపోతారు. మా చెల్లి జోలికి కానీ నా జోలికి కానీ ఈ కుటుంబం జోలికి కానీ వస్తే మీరిద్దరు కూడా కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి కావ్య అని చెప్పి స్వప్న ఇక రుద్రానికి రాహుల్కి దిమ్మ తిరిగిపోయేలాంటి ట్రీట్మెంట్ అయితే ఇస్తుంది. ఇక రాజ్ కావ్య అయితే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక ఒక్కసారిగా రాజ్ మనకెందుకైనా మంచిది, ఆ నందగోపాల్ గురించి చనిపోయాడు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ వైఫ్ కానీ ఇంకా వాళ్ళ రిలేషన్ కానీ ఎవరైనా వస్తారు కదా, వాళ్ళని మనం వెళ్ళి అడగాలి నందగోపాల్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని చెప్పి కావ్య రాజ్ అయితే పోలీస్ స్టేషన్కి ఇక వెళ్తారు. వెళ్ళిన వెంటనే అక్కడ పోలీస్ ఆఫీసర్ అయితే కనబడడు. ఇక పోలీస్ స్టేషన్ అంతా నిర్మానుషంగా ఉంటుంది. కావ్య ఏమైందండి, మీ ఫ్రెండే కదా, ఆయనకి ఫోన్ చేయండి అనగానే ఫోన్ చేయడం ఎందుకు, వచ్చేస్తారంట కదా. అవును, నందగోపాల్ అనే వ్యక్తి నిన్న చనిపోయారు కదా, ఆయనకు సంబంధించిన బాడీ, ఆయనకు సంబంధించిన రిలేషన్స్ అందరూ ఎక్కడున్నారు అని చెప్పి రాస్ అడుగుతాడు. ఒక్కసారిగా అక్కడ కానిస్టేబుల్, నందగోపాల ఎవరు చనిపోలేదే, అయినా ఎఫ్ఐఆర్లో కూడా ఏం ఫైల్ చేయలేదు, మీరు రాంగ్గా ఇక అడగడానికి వచ్చినట్టున్నారు అనగానే రాస్ ఏంటి, నిన్న నందగోపాల్ అనే వ్యక్తి చనిపోతే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఇక పోస్ట్ మార్టం చేపిస్తానన్నారు కదా అనగానే ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, అసలు మీరు మతుండే మాట్లాడుతున్నారా, నిన్న అసలు ఏమీ జరగలేదు, మా సార్ నిన్న ఒక 2 hours బయటకు వెళ్ళి వచ్చారు అని చెప్పి అనగానే కావ్యకి ఎంతో కొంత అర్థమవుతుంది. ఏమండి ఇటు రండి అని చెప్పి వెంటనే ఏమండి నాకు ఇప్పటికిప్పుడే ఒకటి అడగాలనిపిస్తుంది అనగానే ఏంటి కళావతి అనగానే మీతో పాటు మీ వెనకాలే ఉంటూ మీ వెనకాల గోతులు తవ్వేది మీ ఫ్రెండు ఈ పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ ఏమో అనిపిస్తుంది అనగానే ఎందుకు అలా అన్నావు అనగానే ఒక్కసారిగా లేదంటే నిన్న అంతా హత్య జరిగి కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాల్సింది పోయి ఇక్కడ ఏమీ తెలియకుండా ఏమీ జరగలేదని అంటున్నారంటే ఏదో పెద్ద గూడు పుట్టని జరిగిందని నాకు అర్థమవుతుంది అని చెప్పి అనగానే ఇక రాజ్ వెంటనే ఏమంటావు కళావతి అని చెప్పి అడుగుతాడు. మనం ఏమి చేయవసరం లేదండి, నాకు ఇప్పుడే అనిపిస్తుంది అసలు హత్య జరిగిన ప్లేస్లో ఏదన్నా క్లూ దొరకచ్చు, పదండి ఖచ్చితంగా అక్కడ నందగోపాల్ని చంపేటప్పుడు నందగోపాల్కి సంబంధించిన ఏ వస్తువైనా మనకు దొరికినా మనకి బెనిఫిటే అని చెప్పి ఇక కావ్యరాజ్ ఇద్దరు కూడా నందగోపాల్కి ఎక్కడైతే పట్టుకున్నారో ఆ ప్లేస్కి వెళ్తారు. అక్కడ మొత్తం కూడా ఇక సెర్చ్ చేసి ఎక్కడ ఏమీ కూడా కనిపించదు. ఇక రాజ్ అయితే ఇక్కడ సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని ఎవరినైనా అడిగి తీసుకోవాలి అని చెప్పి అనగానే తీసుకుందామండి, కానీ ఏ క్లూ దొరకలేదే, అదే డిసప్పాయింట్గా ఉంది, నాకెందుకో పోలీస్ ఆఫీసర్ మీద అనుమానంగా ఉంది అనగానే చాచా వాడు మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినాడు కళావతి అని చెప్పి అనగానే ఇంతలోనే ఇక కావ్యకి వచ్చేసే ముందు మట్టిలో ఇక ఫోన్ని కనబడుతుంది, ఫోన్ సిమ్ అయితే కనబడుతుంది. ఒక్కసారిగా సిమ్ తీసి ఇక ఏమండి ఈ సిమ్ని మనం యాక్టివేట్ చేద్దామని చెప్పి చేసి చూసేసరికి పోలీస్ బండారం బయటపడుతుంది. పోలీస్ అనామిక ఇద్దరూ కలిసి ఇక నందగోపాల్తో ప్రతిరోజు మాట్లాడుతూ నందగోపాల్ని అక్కడ దాచిపెట్టిందే ఆ పోలీస్ ఆఫీసర్ అనామికానని నిజం తెలుసుకుంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చూసారండి, మీ వెనకాలే ఉంటూ మీతో స్నేహంగా ఉంటూ వాడు కనబడుతున్న ప్రతిసారి వీడు ఎంటర్ అయి వాడిని పంపించేసేది వీడే అనమాట. వీడి గురించి చాలా తక్కువ అంచనా వేసి వీడికి అప్పచెప్పాం. వీడే కావాలని నందగోపాల్ని చంపేశాడు. నందగోపాల్ని చంపినందుకు వీడిని శాశ్వతంగా జైల్లో పెట్టించాలి. అలాగే నందగోపాల్ దగ్గర ఉన్న డబ్బుని అనామిక కుట్టేసింది కాబట్టి అనామిక దగ్గర నుంచి మనం తీసుకోవాలి. ఈ ఒక్క ప్రూఫ్ చాలని చెప్పి ఇక కావ్యరాజ్ ఇద్దరు కూడా చాలా నేగ్గా ఇక పోలీస్ స్టేషన్లో ఏ కంప్లైంట్ పెట్టకుండా డైరెక్ట్గా అనామిక దగ్గరికి వెళ్తారు. అనామిక ఇక సామంత్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అన్నారు కదా మేడం డబుల్ పేమెంట్ అని, నందగోపాల్ చచ్చిపోయాడు,
వాడి అమౌంట్ నాకు ఇస్తానన్నారు కదా అనగానే బ్రీఫ్ కేసు ఇవ్వగానే ఇక మొత్తానికైతే అక్కడ లైట్లు ఆన్ చేసి ఉంటాయి, లైట్లు ఆఫ్ చేసి ఉంటాయి. ఆన్ చేస్తాడు రాజ్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఇక్కడున్నావు అని చెప్పి అడగగానే అది రాజ్ అది అనగానే ఏంట్రా ఒక స్నేహితుడిగా ప్రతి విషయంలోనూ నువ్వు నాకు ఫేవర్ చేస్తున్నావేమని అనుకుంటే నా వెనకాలే ఉంటూ ఇంత కథ నడుపుతున్నావు అనమాట. నందగోపాల్ని చంపేసి ఏమీ తెలియనట్టుగా మమ్మల్ని అక్కడి నుంచి పంపించేస్తే తెలుసుకోలేదనుకున్నావా అనగానే ఏం మాట్లాడుతున్నావు? నందగోపాల్ని నేను చంపించడం ఏంటి? వాడెవడో బయట వాడు కాల్చి చంపాడు, అదే నువ్వు చంపించావని నేను అనుకోవచ్చు కదా, నీకే కదా వాడు టోకరా వేసింది అనగానే తెలుసురా రేస్కెల్, ఇలాంటి మాటలు మాట్లాడతారని నాకు తెలుసు, అందుకే నా జాగ్రత్తల్లో నేనున్నాను. నువ్వు అక్కడ పోలీస్ ఆఫీసర్, నువ్వు ఆ నందగోపాల్ గారిని చంపించావని ప్రూఫ్ నా దగ్గర ఉంది. ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా తీసుకొని చూశాను. నువ్వు ఇక ఈ అనామిక ఇద్దరు కలిసి జీవితాంతం జైల్లో చెప్పకూడదు తినాల్సిందే అని చెప్పి రాస్ ఇక పోలీస్ ఆఫీసర్ని చంపలు రెండు వాయిస్తాడు. ఇక పోలీస్ ఆఫీసర్ గన్ను తీసి ఏంట్రా నువ్వు పోలీస్ స్టేషన్లో పెడతావా నిన్ను అనగానే ఇంతలో చుట్టూ కూడా పోలీసు వాళ్ళు ఇక ఉంటారు, రౌండప్ చేస్తారు. ఇక ఎటు పారిపోకుండా ఇక అనామిక అలాగే పోలీస్ ఇద్దరు దెబ్బకి మొహాలు ఎత్తుకోలేని పరిస్థితి. కావ్య వచ్చి చంప మీద చెల్లుమని కొడుతుంది అనామికకి. నిన్ను ఏం చేసినా పాపం లేదు, నీ వల్ల 2 నెలల నుంచి మేము ఎంతో స్ట్రెస్కి గురయ్యాము. పొట్టను పెట్టుకొని ఒక వ్యక్తిని మీ దారికి తిప్పుకొని వాడిని చంపేసి చివరాఖరికి ఇంత నీచానికి దిగబడ్డావంటే నీలాంటి దాన్ని శాశ్వతంగా కటకటాల వెంటే ఉంచాలి అని చెప్పి ఇక కావ్య అయితే ఇక అనామిక చంప చెల్లుమని కొడుతుంది. మొత్తానికైతే అనామిక అలాగే పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కూడా జైలుకి వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.